మీరు చాలా మంచివారనుకున్నాను, కాని కాదని ఇప్పుడే అర్థమైంది. మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారన్నది నాకు పూర్తిగా తెలిసిపోయింది. నేను డ్రైనేజీ పనులు చేస్తున్నట్టు తెలిసిపోయిందా? అది కాదమ్మా, నాకు మరో దారి కనపడక అందుకే అలా. దారి తెలీదు, వేరే దారి లేదు అని మాయ చేయాలని చూడకండి. అయ్యో, మాయ చేయటం ఏమిటమ్మా, పరిస్థితి అలా వచ్చింది, అందుకే అలా చేయాల్సి వచ్చిందమ్మా. ఎంత పరిస్థితులు వస్తే మాత్రం మీరు అలాంటి పనులు చేయడం? నేను ఆయన మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాం, ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు. అయ్యో, అంతంత మాటలు అనకమ్మా. అసలు ఇంకేం మాట్లాడకండి. మిమ్మల్ని మీరు సమర్థించుకోవాలని చూడకండి. చాలా బాగా నటిస్తూ మమ్మల్ని మోసం చేయాలని చూశారు. మీరిలా చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. మాకు ఇంత ద్రోహం చేసిన వాళ్లతో మీరు ఎలా సంబంధం పెట్టుకోగలుగుతున్నారు? ఓహో, ఆసుపత్రి దగ్గర భాగ్యం నన్ను కలవటం ఎవరో చూచి చెప్పినట్టున్నారు, అందుకే ఇలా మాట్లాడుతోంది. అమ్మా, నేను భాగ్యాన్ని ఆసుపత్రి దగ్గర కలిసిన విషయం మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావా? నీకు ఆ విషయం ఎవరు చెప్పారమ్మా? భాను చెప్పింది. కిరణ్ కొట్టుకెళ్లి సామాన్లు తెచ్చుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీ ఆవిడతో చూసింది. అంటే మీరు మా మీద చూపించిన ప్రేమంతా నాటకమే కదా? మీ మనసు వాళ్ల కోసం ఆరాటపడుతుంది అంటే వాళ్ల మీద పెంచుకున్న ప్రేమే నిజమైన ప్రేమ కదా? లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను అనుకోకుండా దాన్ని చూడాల్సి వచ్చింది. కాలికి దెబ్బ తగిలి ఆసుపత్రికి వచ్చింది. దాన్ని చూస్తే కాస్త జాలనిపించింది, అందుకే ఒక్క నిమిషం అక్కడ ఆగానమ్మా, అంతేనమ్మా. దొరికిపోయిన తర్వాత నిజం బయటపడిందని ఏవో సాకులు చెప్పాలని చూడకండి. వాళ్ళు మా ఆయన కష్టార్జితాన్ని బయట పడేసి లాగేసుకున్నారు. మీరు చాలా తెలివిగా కనపడకుండా తింటున్నారు. అమ్మా అర్చన, అంతంత మాటలు అనకమ్మా, నేను తట్టుకోలేను. మీకోసం వాళ్ళతో నేను ఎంత గొడవ పడ్డానో నాకు తెలుసు. నీకు ఆ విషయం తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. తెలియకేంటి, మీ గురించి నాకిప్పుడు పూర్తిగా తెలిసిపోయింది. ఆవిడ దగ్గర నుంచి అలిగి వచ్చానంటే నమ్మిన పిచ్చివాళ్ళం మేము. ఇప్పుడిప్పుడే కదా ఆయన కొంచెం సంపాదించడం మొదలు పెట్టారు. అందుకే మెల్లగా ముందు మీరొచ్చారు. ఆ తర్వాత నాన్న గోపి, ఎంతైనా ఆవిడ నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లే కదా అని నూరిపోసి ఆయన మనసు మార్చి ఆ తర్వాత అందరూ ఇక్కడికొచ్చి మా సంపాదనంతా లాగిద్దామనే పథకంతో వచ్చారు, అవునా? ఏంటమ్మా అంతంత నిందలేస్తున్నావు? సత్య ప్రమాణకంగా చెబుతున్నానమ్మా, నేను అలాంటి వాడిని కాదు, నన్ను నమ్మమ్మా. ఇంకా నమ్మమంటారా? మిమ్మల్ని నమ్మి మోసపోయింది చాలు. పొద్దున్న భాను మీ గురించి చెప్పగానే నాకు ఒళ్ళంతా మండిపోయింది. డబ్బు మీద కక్కుర్తితో మీ కన్న కొడుకునే మోసం చేయాలని చూస్తారా? ఏం జన్మ మీది? ఛీ! అర్చన, గోపి, గోపి, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆయన నీకు మామగారు, వయసులో నీకంటే పెద్దవారు. అయ్యా, పెద్ద చిన్న తేడా లేకుండా ఏంటో మాటలు? బాబు, నువ్వు ఆగనా? అర్చన, నువ్వు తప్పు చేశావు. మర్యాదగా ఆయనకి క్షమాపణ చెప్పు. నేను ఏం తప్పు మాట్లాడానని, ఏం తప్పు చేశానని నేను ఆయన క్షమాపణ చెప్పాలి? నేను చెప్పను. చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి, చెప్పి తీరాలి. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకలా మాట్లాడుతున్నారు? చూడు, మా నాన్న తప్పే చేస్తుండొచ్చు, అది నాకు అనవసరం. అయినా నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పు. క్షమాపణ చెప్పు. అయ్యా, అయ్యో, వదిలేయ్యా, నా మూలంగా మీ ఇద్దరు గొడవ పడతావు ఎందుకు?